ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు యాజ్ యూజువల్గా ఊహించిన తీర్పునే వెలువరించింది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ని నిరాకరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుని రిజర్వ్ చేసి ఉంచిన విషయం మనకు తెలిసిందే. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళగా ఎమ్మెల్సీగా ఉన్నందున, ముఖ్యంగా తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరడం జరిగింది. ఈ మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించడం జరిగింది. అయితే కవిత చిన్న కొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారు. అబ్బాయిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతూ ఉన్నారు. కానీ పరీక్షలో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవిత కుమారుడికి ఎగ్జామ్స్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు అని ఈడీ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అలాగే కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత మొబైల్ ఫోన్లను మార్చారు, ఆధారాలను ధ్వంసం చేశారు, ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారు, 9 ఫోన్లలో డేటాను డిలీట్ చేశారు, మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం, 9 ఫోన్లను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది అని కూడా తెలిపారు. కవిత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు, కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వలేదు. ఇక ఈ కేసులో ఇలా చూసుకుంటూ పోతే వందల కొద్ది డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తునకు పక్కాగా ఆటంకం కలిగేలా చేస్తుంది అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయవాది. లిక్కర్ వ్యాపారంలో కవిత వాటా 33%, మాగుంట రాఘవరెడ్డి వాటా 33%, దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు చెప్పాడు. 100 కోట్ల రూపాయలు కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటాను రికవరీ చేశాం, ఆ డేటా ఆధారంగా కవితను విచారించాం, అరుణ్ పిళ్ళైతో కవితను విచారించాం, అప్రూవల్గా మారినటువంటి వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారు అని కూడా మరింత సమాచారాన్ని న్యాయవాది జోయబ్ హుస్సేన్ వెల్లడించగా ఫైనల్గా ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. బెయిల్ని నిరాకరించడము జరిగింది. ఇది ఒక రకంగా కవితకు చొక్కెదురనే చెప్పొచ్చు.